For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హలో అండి, నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సైనసైటిస్. సైనస్ అనగానే ముఖంలోని గాలి గదుల్ని మనము సైనస్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ గాలి గదుల్లో మనకు ఇన్ఫెక్షన్ లైక్ ఫంగల్ ఆర్ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో దాన్నే మనం సైనసైటిస్గా చెప్పుకోవడం జరుగుతుంది. సైనసైటిస్ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి, ఎలర్జిక్ అండ్ ఇన్ఫెక్టివ్. సో ఎలర్జీ అంటే డిఫరెంట్ ఎలర్జీస్ని ఎప్పుడైతే ఎలర్జెన్స్కి మనము ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అప్పుడు ఎలర్జిక్ సైనసైటిస్గా చెప్పొచ్చు. వెరస్ ఇన్ఫెక్టివ్లో వచ్చేసరికి బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల కూడా మనకు ఇన్ఫెక్టివ్ సైనసైటిస్ వస్తుంది. అంతేకాకుండా ముక్కు దూలం వంకరగా తిరగడం లైక్ నాసల్ సెప్టమ్ అని అంటాం, సెప్టబుల్ డీవియేషన్ అని అంటాం. ఈ డిఎన్ఎస్ ఉన్న వాళ్ళల్లో, ఇంకా నాసల్ పాలిప్స్ ఉండే వాళ్ళల్లో లైక్ ముక్కులో కొంత దుర్మాంసం పెరగడం అంటాం. ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం సైనసైటిస్ చూస్తూ ఉంటాం. ఈ సైనసైటిస్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, వాళ్ళకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండదు కాబట్టి. సో అంతేకాకుండా వేరే లో ఇమ్యూనిటీ ఉండే అడల్ట్స్లో కూడా దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. సైనస్లో లైక్ సిమ్టమ్స్ వచ్చేసరికి, లక్షణాలు వచ్చేసరికి తల బరువుగా ఉండడము, తలలో నొప్పి రావడము, అంతేకాకుండా ముక్కు దిబ్బడ, ముక్కులోంచి స్రావాలు రావడం లైక్ దుర్గంధంతో కూడిన స్రావం రావడము, పసుపచ్చ రంగులోని ద్రవం కారడము, అంతేకాకుండా ముక్కులోని స్రావాలు గొంతులోకి రావడం, గొంతులోకి దిగడము, ఇవన్నీ కూడా లక్షణాలుగా చెప్పొచ్చు. చాలామందిలో స్నీజింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము, ముక్కు దిబ్బడ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో చికిత్స వరకు వచ్చేసరికి ఆయుర్వేదంలో ముఖ్యంగా నస్యకర్మ, గండూషం అనేవి ముఖ్య చికిత్సలుగా చెప్పుకోవచ్చు. నస్యకర్మ అంటే నాసల్ డ్రాప్స్ అండి, లో మెడికేటెడ్ ఆయిల్తో చేసిన డ్రాప్స్ని మనము పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గండూషం అంటే లైక్ కొన్ని రకాల కషాయాలతో లైక్ పుల్లింగ్ చేయడం కానివ్వండి, లైక్ ఆయిల్స్తో ఆయిల్ పుల్లింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎప్పుడైతే ముక్కులో దుర్మాంసం పెరగడం జరుగుతుందో అటువంటి వారిలో మా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఉందండి. అదే క్షారకర్మ పద్ధతి ద్వారా ఆ మాంసం కరిగేటట్టు చేస్తాము. ఎప్పుడైతే ఆ దుర్మాంసం బయటికి వెళ్ళిపోయి మనకు బ్లాకేజ్ అంతా వెళ్తుందో సో సైనసైటిస్ ఆటోమేటిక్గా వాళ్ళకు చాలా తొందరగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఈ క్షార అనే స్పెషల్ టైప్ ఆఫ్ మెడిసిన్ని మేము నోస్లో అప్లికేషన్ ద్వారా, నాజల్ అప్లికేషన్ ద్వారా పెట్టడం జరుగుతుంది. ఇది అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి మాంసం అంతా కరిగి బయటికి రావడం జరుగుతుంది. సో ఇంతేకాకుండా శమన చికిత్సలు అంటారు, లైక్ ఓరల్ మెడికేషన్ ఇవ్వడము, ఈ ఓరల్ మెడికేషన్స్తో పాటు ఇంకా లైక్ రసాయన చికిత్సలు అని కూడా అంటాము, ఫాలోఅప్లో కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా మేము మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్టలో సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజెసే కాకుండా పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ పాలిప్స్ ఇలాంటి గైనిక్ డిజార్డర్స్, అంతేకాకుండా లైక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఆర్థరైటిక్ కండిషన్స్, ఇంకా డయాబెటీస్ లాంటి డిసీజెస్కి, సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్ లాంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటికి కూడా మా దగ్గర మంచి చికిత్స లభిస్తుంది.